హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 'వీడిన మిస్టరీ' పక్కా పకడ్బందీగా ఇక్కడే చేశారనే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో, మరి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. సో, ఇదే అండి గండికోట ఆహ్, జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి. సో, వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఫ్రెండ్స్ ముందుగా గూగుల్ మ్యాప్‌లో మనం చూసుకున్నట్లయితే గండికోట అనే ప్రదేశము మనకు ఈ యొక్క పరిసర ప్రాంతాలు ఇదంతా కూడా గండికోట అనైతే మనము పరిగణిస్తామనమాట. సో, ఇందులో మెయిన్‌గా చూసుకున్నట్లయితే ఈ ఇది ఎంట్రన్స్ అనమాట. సో, ఇట్లా లోపలికి ఎంట్రన్స్. సో, ఇక్కడ మనకు ఫోర్ట్ యొక్క వాల్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ జైలని, ఇక్కడ చార్మినార్ అని జెప్పేసి, అలాగే ఇక్కడ ఇంకా మనము ఇట వెళ్ళే కొద్దీ ఒక్కొక్కటి సో, పురాతనమైన కాలంలో కట్టించినటువంటి ఒక్కొక్క టెంపుల్ అయితేనేమి, అలాగే ఇది కత్తుల కోనేరు. ఇట్లా కోనేరులయితేనేమి, ఇక టెంట్ గూడా వేయొచ్చనమాట. సో, ఈ విధంగా ఫోర్ట్‌కు సంబంధించి జుమ్మా మసీదు, అలాగే ఇక్కడ ధాన్యాగారము, ఈ యొక్క రెడ్ స్పాట్ ఏదైతే ఉందో ఇదే రంగనాయకుల స్వామి దేవాలయం అనమాట. ఈ పక్కనే వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. సో, మరి ఇక్కడ మనకు ఇన్సిడెంట్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ అనేది ఎంట్రన్స్ గోడలైతే ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా లోపలికైతే ఎంట్రీ ఉంటుందనమాట. సో, ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు లోపలికైతే ఈ సైడ్ నుంచి ఎళ్ళిపోతాము. ఈ విధంగా లోపలికొచ్చిన వెంటనే ఇది మనకు ఈ యొక్క చార్మినార్‌కి సంబంధించి ఆహ్, కట్టడం అనమాట. సో, చూడొచ్చు. ఎవ్వరు లేని టైంలో నిర్మానుష్యంగా అయితే ఉన్నట్లయితే సో, ఎంతో భయానకంగా అయితే అనిపిస్తుంటుంది. ఇక్కడ మనకు బావి గూడా అయితే ఉంది. సో, ఇది పురాతనమైన కట్టడం కాబట్టి సో, ఇది అప్పటి కాలం ఈ విధంగా అయితే అన్ని గదులన్నీ ఉండేవి. సో, దీని తర్వాత మళ్ళీ మనము బయటికొచ్చినట్లయితే ఇది కత్తుల కోనేరైతే అంటాము. సో, ఇది కోనేరనమాట. సో, ఇక్కడ నుంచి మనకు కనిపించేది ఇది చార్మినారు. ఈ ప్లేస్ అయితే. ఇది జుమా మసీదు. సో, ఇక్కడ దూరంగా కనిపిస్తున్న టెంపులు ఇది ఈ యొక్క టెంపుల్ అనమాట. సో, ఇక్కడ నుంచి అయితే అందరూ లోపలికి రావడానికి రూట్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ పార్కింగ్ అయితే చేసుకుంటారు. సో, ఇదే విధంగా ఈ రూట్‌లో నుంచి ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఇటెళ్తే ఇది ధాన్యాగారం అయితే అంటాము. సో, దీని తర్వాత ఇక్కడ ఉన్నటిదే శ్రీ రంగనాథ స్వామి దేవాలయము. అదేవిధంగా శ్రీ రంగనాథ స్వామి దేవాలయానికి సంబంధించి మనము ఈ విధంగా ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో, అసలు ఇవన్నీ ఎందుకు? మిస్టరీ ఏంటి? ఆ వీడియో మిస్టరీ ఏంటి? ఏం జరిగింది? అది ముందు చెప్పొచ్చు కదా! అంటే సో, ఇవన్నీ గూడా కీలకమనమాట మనకి. సో, ఇక కథ అనేది కేస్‌లోకి వెళ్ళడానికి ఇదే మలుపు. సో, ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఈ ధాన్యగరం తర్వాత వచ్చేదే రంగనాథ స్వామి దేవాలయము. ఈ విధంగా స్టెప్స్ అన్నీ బాగా హైట్‌లోనైతే ఉంటుందనమాట. వన్స్ లోపలికొచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనమైతే లోపలికి ఎంటర్ అవుతాము. సో, ఈ ప్రదేశం గూడా ఎవరు లేనట్లయితే చాలా నిర్మానుష్యంగా అయితే భయానకంగా గూడా కనిపిస్తుంది. సో, ఇక్కడ చూడొచ్చు కొంతమంది వస్తూ ఉంటారు. సో, ఎక్కువగా పర్యాటకులే ఈ స్థలాన్నయితే సందర్శిస్తూ ఉంటారు. సో, ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ వచ్చేసి ఈ ఆలయంలోనే జరిగింది అనైతే అంటున్నారు. సో, ఇక్కడ కనిపిస్తున్నటువంటి హిడెన్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో గదులు, ఈ గదులలోనే ఈ యొక్క ఘాతుకం అనేది జరిగింది అనైతే ప్రాథమికంగా చెప్తూ ఉన్నారు. సో, టెంపుల్ అంతా కూడా ఈ విధంగా ఉంటుందన్నమాట. సో, చూడొచ్చు. ఇక్కడ చాలా భయానకంగా గూడా ఎవరు లేని ప్రదేశంలో, ఎవరు లేని సమయంలో ఈ విధంగా అయితే ఉంటుంది. సో, చూడొచ్చు. ఇవన్నీ గూడా పడిపోయి ఉన్నట్లుగా ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో, ఇక్కడే ఇన్సిడెంట్ జరిగింది అన్నదానికి కొన్ని ఆధారాలైతే లభించాయి. సో, ఆ పాప యొక్క కాలేజ్ బ్యాగు మరియు చున్నీ గూడా 2 ఇక్కడే లభ్యమైనట్టుగా నిర్ధారణ అయింది. ఎప్పుడు పర్యాటకులతో ఈ విధంగా రద్దీగా ఉన్నటువంటి ఈ ఆలయము ఎవరు కొన్ని ఆహ్, మండే ఈ విధంగా చూసుకున్నట్లయితే శని, ఆదివారాలు ఎక్కువగా అయితే
ఈ స్పాట్‌కి చాలామంది అయితే విజిట్ చేస్తూ ఉంటారు. సో, మండే నుంచి చాలా తక్కువ మందే వస్తుంటారని చెప్పవచ్చు. సో, ఇక్కడికి వివిధ స్టేట్స్ నుంచి గూడా అట్లు తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి గూడా వస్తూ ఉంటారు. అలాగే కర్ణాటకలో బెంగుళూరు నుంచి, అలాగే తమిళనాడు నుంచి, చెన్నై వాళ్ళు గూడా సోదరులు వస్తూ వెళ్తూ ఉంటారనమాట. వీకెండ్స్ శని, ఆదివారాల్లో ఇక్కడ టెంట్ ఏసుకొని గూడా గడుపుతూ ఉంటారు అనమాట. సో, ఇక్కడ ఈ వ్యూ పాయింట్ చూసుకుంటూ, అదేవిధంగా ఈ విధంగా ఈ టెంపుల్‌లోనే టెంట్ గూడా వేసుకొని, ఈ విధంగా చూడొచ్చు ఫ్రెండ్స్. చాలామందైతే ఇక్కడ స్టే కూడా చేస్తారనమాట టెంట్ లోపల అనమాట. సో, వన్ డే స్టే కూడా చేసేవాళ్ళు ఎంతోమంది వస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క జరిగిన మిస్టరీ ఏదైతే ఉందో ఇక్కడ ఈ గదిలో ఈ స్పాట్‌లో జరిగి ఉంటుందనైతే అంటున్నారు. ఇక్కడ నుంచి సో, ఆవిడ డెడ్ బాడీని ఇక్కడి నుంచి ఈ విధంగా బయటికి తీసుకెళ్ళి ఈ ప్రహరీ గోడ పక్క నుంచి బయట వైపు నుంచి వెనుక సైడ్‌కైతే తీసుకెళ్లారనైతే చెప్తున్నారు. సో, ఆ విధంగా తీసుకెళ్ళడానికి కాపలా గూడా ఉన్నారు అని జెప్తున్నారు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ గదిలో నుంచి ఇక్కడ నుంచి ఇటు గూడా ఒక రూట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని బండలైతే పగిలిపోయి కింద పడిపోయి కూడా కనిపిస్తుంది. సో, అదే విధంగా ఈ యొక్క బయటి వైపు వెలుపలి వైపు నుంచి చూసుకున్నట్లయితే ఈ ప్రహరీ గోడ ఏదైతే ఉందో ఇదంతా చుట్టూ తిరిగి బ్యాక్ సైడ్ అయితే వెళ్ళి సో, అక్కడైతే ఆ అమ్మాయి డెడ్ బాడీని అయితే అక్కడ వదిలేసినట్లు సమాచారం. సో, మరి మొత్తానికి ఇది ఎవరు చేసి ఉంటారు పక్కాగా అని జెప్పేసి ఆధారాలు కొన్ని పోలీసుల వద్ద ఉన్నప్పటికీ కూడా సో, పక్కా ఆధారాల కోసమైతే వారు ఇంకా కొంచెం గడువు సమయం అయితే తీసుకుంటున్నారనమాట. సో, ప్రతిరోజు పోలీసులైతే ఈ యొక్క బృందాలుగా వచ్చి ఇక్కడ జల్లెడబడుతున్నారు. ఏమైనా క్లూస్ దొరుకుతాయా? ఏమైనా ఆనవాళ్ళు ఉంటాయా? లభిస్తాయని జెప్పేసి ఇంకా కేస్‌ను డీప్‌గా అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. సో, ఆ రోజు ఆ సమయానికి ఇక్కడికి వచ్చిన టూరిస్టులు ఎంతమంది? ఎవరెవరొచ్చారు? సో, వాళ్ళల్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నారు? అలాగే ఒంటరిగా వచ్చిన వాళ్ళెవరు? వృద్ధులెవరు? అలాగే ఫ్రెండ్స్‌తో పాటు వచ్చిన వారెవరు? అందులో అల్లరి మూకలెవరైనా ఉన్నారా? లేదంటే ఈ యొక్క ఏమైనా యాక్టివిటీస్ ఏమైనా జరిగాయా? అక్కడేమైనా ఇల్లీగల్‌గా ఏమన్నా జరుగుతుండగా చూసి ఏమైనా కంగారు పడి పరిగెత్తిందా? ఆ విధంగా ఏమన్నా జరిగి ఉండొచ్చా అని గూడా అన్ని కోణాల్లో అయితే ఈ యొక్క కేసును దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. మరి ఎంతోమందికి టూరిస్టులకి పర్యాటక ప్రాంతమైనటువంటి ఈ గండికోట నేడు ఈ యొక్క హత్యతో ఒక్కసారిగా ఉలిక్కిపడిందనైతే చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడికి చాలామంది సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అయితేనేమి, ఇక చాలా మంది వస్తూ ఉంటారనమాట. ఈ ప్రదేశానికి సంబంధించి వస్తూ ఉంటారు. అటువంటి ఇలాంటి ప్రదేశంలోనే ఈ మేరకు సెక్యూరిటీ లోపమైతే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ దరిదాపుల్లో మనకు సీసీ కెమెరాలయితే ఇక్కడ అయితే ఏమీ లేవన్నమాట. సో, ఇక్కడి నుంచి వచ్చి వెళ్ళడానికి దారులు కూడా 3 దారులనైతే గమనించారన్నమాట. ఎటువంటి సీసీ కెమెరా ఫుటేజ్‌లో దొరకకుండా ఏమైనా మార్గాలున్నాయా అని అయితే ఆ విధంగా కూడా చూసారు. సో, 3 మార్గాలనైతే పసిగట్టారనమాట. సో, ఈ విధంగా ఇక్కడ నుంచి మైలవరం దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. అలాగే దీనికి అపోజిట్‌లో అగస్తేశ్వర స్వామి టెంపుల్ అంటే ఇక్కడికి గూడా వెళ్ళవచ్చనమాట. ఇదంతా మైలవరం డ్యామ్ అనమాట. సో, కాబట్టి ఈ యొక్క ఏదైతే వాటర్ ఉందో కెనాల్ ద్వారా గూడా నది గుండా గూడా ఈ యొక్క బోట్ ద్వారా గూడా వెళ్ళిపోయి ఉండొచ్చు, తప్పించుకొని ఉండొచ్చు అని జెప్పేసి గూడా అన్ని కోణాల్లో అయితే దర్యాప్తు ముమ్మరం ముమ్మరంగా సాగుతోంది. సో, దీనిపై అతి త్వరలోనే నిందితులను మీడియా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే పోలీసు వారు చేస్తూ ఉన్నారు.